హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు. వీరు మనకి ఎలాగ పరిచయం అంటే త్యాగయ్య గారు, శ్యామశాస్త్రి గారు, అలాగే ముత్తుస్వామి దీక్షితార్ గారు. వీరి ముగ్గురిని కర్ణాటక సంగీత త్రయం అని అంటారు. అంటే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా. వారిలో ఆ త్రయంలో అత్యంత ప్రముఖులు. కర్ణాటక సంగీతానికి విశేషమైన సేవలు అందించిన వారు. వీణానాదం నేర్చడం అంటే వీణ వాయించేవారు ఆయన. వీణ అయినా ముత్తుస్వామి గారు వైలిన్ అని అనుకునేవాళ్ళం కదా అప్పట్లో. వైలిన్ ముత్తుస్వామి అంటారు. అలాగే వైలిన్ వాయించేవారు ఆయన. వీణైనా తంబురా అని అనుకుంటాను. త్యాగరాజు గారు వాయించే తంబుర ఏదో వాయించేవారు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా కర్ణాటక సంగీతం మీద, ముఖ్యంగా తమిళ ప్రజల మీద, అలాగే భారతదేశం మీద కూడా ఆ సంగీత ప్రభావంలో ముఖ్యంగా రాముల వారి మీద కానీ, ఈశ్వరుడి మీద కానీ, ఎవరి మీద అయితే కానీ ఆ భారతీయ సంగీత ప్రభావాన్ని దైవికపరమైన ఆలోచనలతోనూ, దైవికపరమైన సంగీతంతో ఎన్నో కృతులు కూర్చి ఎంతో గొప్ప విజ్ఞానాన్ని మనకి అందించి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈరోజు దైనందిన దైవీ కార్యక్రమాల్లో అనేక వీణానాదాలు మనం వింటాం. అలాంటి వీణానాదాలకి ఓ విధంగాను దక్షిణ భారత సంగీతంలో ఆయన ప్రముఖులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. త్రయం అని అంటాం కదా. త్యాగయ్య గారు మనకు బాగా అందరికీ తెలిసిన వారు. ఎందుకంటే ఆయన రాముల వారి మీద కీర్తనలో రాసి ఎంతో, ఇంకో మనం త్రయం అంటే ఫోటో కూడా చూస్తున్నాం స్క్రీన్ మీద, పక్కన వేశారు. ఆ విధంగా చూసుకుంటే వారు ముగ్గురు కూడా, త్యాగయ్య గారు మనకు బాగా తెలుసు, రాముల వారి మీద విపరీతమైన అభిమానం ఆయనకి. అలాగే ముత్తుస్వామి వారికి ఈ దీక్షితార్ గారు ఉన్నారు కదా, ముత్తుస్వామి దీక్షితార్ అని అందరూ పిలిచేవారు. అంటే ఈయన పేరు కూడా అదే, ఎవరు వీరి పేరు కూడా ఇక్కడ మనం ఒకటి అనుకోవాలి. ముత్తుస్వామి దీక్షితారు, ముత్తుస్వామిని కూడా ఇంకో ఆయన ఉన్నారు కదా, అందు గురించి అని చెప్పేసి వైలిన్ ముత్తుస్వామి గారు కూడా ఉన్నారు కాబట్టి అందు గురించి ఈయన దీక్షితార్ అని పిలిచేవారు అన్నమాట. సో దీక్షితార్ గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన పుట్టింది దాదాపుగా ఇదే 24 మార్చి 1776 తిరునారూరు, తంజావూరు మరాఠా రాజ్యం అనమాట. అంటే తంజావూరు మరాఠాలో ఉండేది. అంటే మహారాష్ట్రకి సంబంధించిన రాజ్యాలు ఇవన్నీ కలిసి ఉండేవేమో మరి అప్పటికి. సో ఆ విధంగా చూసుకుంటే అదే అనుకున్నాం కదా, తిరునారూరు అని చెప్పేసి తర్వాత తిరుచానూరు ఏదో అయ్యి ఉండొచ్చు ఇది. ఆ విధంగా ఆయన 1776లో పుట్టారు. కాలం చేసింది వచ్చి 21 అక్టోబరు 1835లో కాలం చేశారంటే ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎర్రాయిపురం, భారతదేశం. ఎర్రాయిపురం అంటే నాకు తెలిసి అదే కర్ణాటక ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు, తమిళనాడు ప్రాంతంలో ఉండొచ్చు. ఈయనకి గురుగుహ అనే పేరు ఒకటి ఉంది. అంటే ఇతర పేర్లు, ఆ పేరుతో ఆయన చాలా కవిత్వాలు కూడా రాశారంటే స్వామివారి మీద కానీ ఇవన్నీ కూడా. వారి చిన్నప్పుడు అంటే ఓ విధంగా చెప్పుకుంటే కనుక తిరుచానూరులోని అదే తిరుత్తణి అనే ఆలయం ఉంది కదా, తిరుత్తణి అని మనకి తమిళనాడులోను. అక్కడ ఆలయ దేవత మురుగన్. అంటే ఎవరు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన వీరి నోట్లో చిన్నప్పుడే చక్కెర మిఠాయి మొక్క నుంచి పాడమని ఆదేశించారు. అంటే అలా చెబుతారు పురాణాల ప్రకారం. మామూలుగా అంటే దైవ సాన్నిధ్యం పొందారనమాట ఓ విధంగాను. చాలామంది కవులకు అనుకుంటాం కదా వారికి ఆ విధంగా కనబడిందని. శివాజీ మహారాజుకి అమ్మవారే భవానీ మాత ఖడ్గం ప్రసాదించిందని, అలాగే మహాకవి కాళిదాసు అమ్మవారి భేదాక్షరాలు నాలుక మీద రాశారని చెప్పుకుంటాం కదా. అలా మహానుభావులకి దైవ ప్రసాదితాలు, ఇప్పుడు మనకి రామకృష్ణ పరమహంస ఉన్నారు, వారికి అమ్మవారే కనబడి ప్రసాదం ఇచ్చారని. అలా అనమాట. అలా దైవ ప్రసాదితాలైన వారికి భగవంతుడే కనబడి వారిని కరుణించి వాళ్ళని ఆ అవకాశం కల్పిస్తాడని అంటారు. అన్నమాచార్యుడికి వెంకటేశ్వర స్వామి కనబడడం ఈ విధంగా అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఆయనకి ఆలయ దేవత మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే నోట్లో చక్కెర మిఠాయించిన ఆయన పాడని చెప్పేసి అన్నారట. ఆ విధంగా ఆయన సంగీత వృత్తికి నాంది పలికిందని చెప్పేసి చెప్తారు. తర్వాత గురుగుహ అనే ముద్రను స్వీకరించడానికి కూడా దారితీసింది. మురుగన్ యొక్క అనేక పేర్లలో ఒకటి అది. గురుగుహ అంటే అర్థం మురుగన్, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేర్లలో ఆ గురుగుహ అనేటువంటిది కూడా ఒకటనమాట. ఆ విధంగా దాంతోనే ఆయన కవిత్వాలు రాసి పాడడం అది ఆ విధంగా మొదలుపెట్టారనమాట. ఆ విధంగా మొదలుపెట్టి తర్వాత తిరుచానూరుకు వెళ్ళి, తిరువారూరు అని ఉన్నాం కదా, తిరువారూరుకు వెళ్ళి అక్కడ కంచి, తిరువన్నామలై, చిదంబరం, తిరుపతి, కాళహస్తి, శ్రీరంగంలోని దేవాలయాన్ని సందర్శించి కంపోజ్ చేస్తూ తీర్థయాత్రలకు వెళ్ళేవారన్నమాట. ఆ విధంగా ఎదిగాక కొద్దిగాను తర్వాత వీణపై విపరీతమైన ప్రావీణ్యం సంపాదించారు ఆయన. ఎందుకంటే మనకి ఓ విధంగా మీరు ఎప్పుడైనా వికీపీడియా చెక్ చేసినా 100లో ఆయన వాయించిన వీణానాదం వాయిస్ని పెట్టారు, అంటే నిక్షిప్తం చేశారు. దాన్ని మనం డైల్ చేస్తే అంటే అది ఉంటాం కదా, ఆన్ చేస్తే వారి వీణానాదం అది వినిపిస్తుంది. అది చాలా బాగా అంటే అనమాట వాయించారు. అలాగే ఎన్నో ప్రయోగాలు చేశారు. సమకాలీన ఈ సంగీతానికి సంబంధించి త్యాగయ్య గారు మనకు కృతులు ఎలా అందించారో అలా అమ్మవారి మీద కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద కానీ, అలాగే ఇంకా అన్ని రకాల దేవుళ్ళ మీద కూడా ఆయన అలాగా చేసుకుంటూ వెళ్ళారు. ఆ వీణానాదంలో అనేక విషయాలని చేసుకుంటూ వెళ్ళారనమాట. ఇక చెప్పుకున్నాం కదా త్యాగరాజు గారితో సమానమైన వ్యక్తేనని. ఓ విధంగా త్యాగరాజ స్వామి వారు కూడా 1700 కాలానికి చెందినవారే. శ్యామశాస్త్రి కూడా అదే ఆయన కూడా ఆ కాలానికి చెందినవారే అనమాట. ఈ విధంగా చూసుకుంటే చాలాను
తర్వాత ఈయన తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు వేదాలు, కవిత్వం, సంగీతం అందరికీ కూడా అక్కడ రామస్వామి దీక్షిత్ పెద్ద కుమారుడు ఈయన యాక్చువల్గాను. వీరికి ఇద్దరు సోదరులు, చిన్నస్వామి, బాలస్వామి అని చెప్పేసి. అలాగే ఒక సోదరి బాలాంబ కూడా ఉన్నారు. ముత్తుస్వామి తండ్రి సుమారు 1735లో ఆయన కూడా అక్కడే ఒక మామూలుగా కుటుంబంలోనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కాంచీపురం మరియు విరించీపురం చుట్టూ రాజకీయంగా సమస్యాత్మక వాతావరణం కారణంగా దక్షిణానికి వెళ్ళారనమాట. అంటే యాక్చువల్గా మనం అనుకున్నాం కదా, ఈయన పుట్టింది విరించీపురం, అంటే అది యాక్చువల్గా మహారాష్ట్ర బార్డర్కో దేనికో వెళ్తుంది అనుకుంటాను. అక్కడేవో వాదోపవాదాలు, గొడవలు, సరిహద్దు గొడవలు అవి ఉండడం వల్ల అలా పూర్తిగా ఈ తమిళనాడు ప్రాంతానికి వచ్చేసారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా రామస్వామి దీక్షితారు, గోవింద దీక్షితారు మరియు వెంకట మఖిన్ వంశానికి చెందిన వెంకట వైద్యనాథ్ దీక్షితారు వద్ద శిక్షణలో పొందారనమాట. వీరేంటి ఇవన్నీ కూడా ఈ దక్షిణాదికి వచ్చాక ఈయన మొత్తం మన దీక్షితారు గారు, ముత్తుస్వామి దీక్షితారు గారు వీరందరి దగ్గర వీణానాదంలో శిక్షణ పొందారు. శిక్షణ పొంది వెంకట మఖిన్ అని ఆయన అనుకున్నాం కదా, వీళ్ళ గురువు గారు, ఆయన రాగ వ్యవస్థను అనుసరించే ముత్తుస్వామి రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వెంకట మఖిన్ గారు అనే వంశానికి చెందిన వెంకట వైద్యనాథ దీక్షితారు, ఆయన పేరు వెంకట మఖిన్ వంశానికి చెందిన ఆయన. వారి దగ్గర అనుసరించేటప్పుడు వారి రాగాలను పట్టుకున్నారు. ఆయన పట్టుకుని ఆ విధంగా స్థానిక జమీందారైన వెంకటకృష్ణ మొదలయ్యారు ఆదేశం మేరకు ముత్తుస్వామి సమీపంలోని మనాలి పట్టణానికి వెళ్ళారట. దీక్షితారు సోదరులు జమీందారుతో పాటు సమీపంలోని పోర్ట్ సెయింట్ జార్జిన్ అక్కడికి వెళ్ళారు. అక్కడ వారికి పాశ్చాత్య ఆర్కెస్ట్రా సంగీతం మరియు వైలిన్ పరిచయం అయ్యాయి. అంటే నేర్పించారు అన్నమాట. ఇంకొక చోటకి పంపించి ఇవి కూడా నేర్పించారు. అవి ఎలా ఉంటాయి, అవి వీణానాదానికి ఎలా అన్నించుకోవాలి, అవన్నీ కూడా చూడండి. ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం అన్నీ నేర్చుకోమని ఎలా పంపించారు. పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి పంపించారు పూర్వం. ఆ విధంగా పంపించడం వల్ల వాళ్ళు అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు కదా. తర్వాత ఇలాగ అన్ని రకాలుగా వారణాసికి వెళ్ళడం, అక్కడ కొంత సంగీతం నేర్చుకోవడం, అక్కడ రహస్య శాస్త్రం, తత్వశాస్త్రం, అలాగే యోగాలో శిక్షణ కూడా కాశీ వెళ్ళి వీరు నేర్చుకున్నారు. యోగాలో శిక్షణ ఎందుకు నేర్చుకుంటారంటే ఈ సంగీత విద్వాంసులు వారు ఎక్కువసేపు కూర్చోవలసి ఉంటుంది. యోగా అంటే మనం ఇప్పుడు యోగా అంటున్నాం, అప్పుడు ఆసనాలు అనేవారు. ఇవన్నీ ఓ విధంగా ఎక్సర్సైజ్ అనేవారు పూర్వం. మనం ఎక్సర్సైజ్ అని ఇప్పుడు ఎలా రకరకాల బరువులు ఎత్తుతున్నాము, బరువులు ఎత్తకుండా ఓ విధంగా సింపుల్గా చేసుకుందని యోగా అన్నారు. అలాంటివి వారు అప్పుడు ఎందుకు చేసేవారంటే గంటల తరబడి కచేరీలో కూర్చోవలసి వచ్చింది అనుకోండి. కూర్చోవాలంటే ఫిట్నెస్ లేనిది ఎక్కడ కూర్చుంటాం, ఈ శరీర బలం లేనిది. అందువల్ల ఇటువంటివన్నీ కూడా వారు అలవాటు చేసుకునేవారు అనమాట. అలాగే రహస్యశాస్త్రం అంటే ఏం లేదు, వేదాల్లో కొన్ని నిక్షిప్తమైనటువంటి అనేక విధానాలు, ఆయుర్వేద విధానాలు, వాటిన్నింటినీ కూడా రహస్యశాస్త్రం అంటారు. తత్వశాస్త్రం, సైకాలజీ, ఆ విధంగా కూడా ముఖ్యంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కూడా వారు అలవాటు చేసుకుంటూనే ధ్రుపద్ అనే శైలి కూడా నేర్చుకున్నారు. ఆ ధ్రుపద్ అనే శైలి ఈరోజు హిందీ సినిమాలో చాలామందికి ఉపయోగపడుతుందని కూడా చెప్తారు. అలాగే దీక్షితారు గారు చిదంబరనాథ యోగి అని ఆయన దగ్గర ఇవన్నీ నేర్చుకున్నారు వారణాసి వెళ్ళి. వారి మరణం తర్వాత బెనారస్ నుండి దక్షిణాదికి వచ్చి తిరుపతిలో తిరుత్తని పట్టణానికి వెళ్ళారు. ఇంకా తిరుత్తని పట్టణానికి వెళ్ళి ఇంకా అన్నీ కూడా ఇంకా అక్కడ అనుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా కచేరీలు అవన్నీ కూడాను. వీరి దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే వాతాపి గణపతింపజే అనేటువంటిది ఒక పాట ఉంటుంది మనకి. ఎవరికి ఘంటసాల మాస్టర్ పాడిన పాట ఎప్పుడుదో. ఇప్పటికీ వినాయకుడికి మనం మొదలు పెట్టగానే వేస్తాం వాతాపి గణపతింపజే అవ్వారణ అని చెప్పేసి ఆ పాట వేస్తుంటాం. ఆ పాట ఒక విధంగా వీరు రాసింది, అంటే వీరే ఆ పాట కంపోజ్ చేశారు. పాట వీణ మీద వాతాపి గణపతింపజే అంటూ పాడుతూ ఆయన వీణ మీద కంపోజ్ చేశారట. ఆ పాటనే అలా ఇంకా కంటిన్యూ చేసేసారు. అంతకుముందు ఎప్పుడు అసలు ఈ వాతాపి గణపతింపజే అనే పాట అగస్త్య మహాముని, విష్ణుమూర్తి ఇటువంటి వారు గణపతిని బయలుదేరే ముందు కొలవడానికి ఉపయోగించేవారట ఏకంగా. అంటే కొలవడానికి ప్రార్థించేవారు. విష్ణుమూర్తి సైతం ఆ పాటతోనే ప్రారంభించేవారట సంస్కృతంలో. అంటే మహావిష్ణువు అంటే అంతలాగా వినాయకుడిని ప్రార్థించేవారు. ఆ పాటని ఎన్నో పురాణాల ద్వారా సేకరించి ఆయన దాన్ని ట్యూన్ చేశారు. ఆ ట్యూన్నే మనకి ఆ ట్యూన్ ఆ తర్వాత జనరల్గా అప్పుడు పాడుకునేవారేమో మరి కచేరీలో మనకి తెలీదు. కానీ సినిమాకి వచ్చేసరికి దీపావళి ఏదో సినిమా సంథింగ్ అది ఉంటుంది పాతది, ఘంటసాల మాస్టర్ పాడింది. ఆ పాటను అందులో పెట్టారు. అప్పటి నుంచి ఘంటసాల మాస్టర్ పాడిన ఆ పాటనే మనం ఇంకా అలా వేసేస్తున్నాం. ఏంటి ఎక్కడైనా కూడా ఇంకా వినాయకుడికి ప్రారంభంగానే శుక్లాంబరధరం విష్ణు అని చెప్పేసి వచ్చేసి వాతాపి గణపతింపజే అని పాడేస్తుంటారు కదా, ఆ పాట అలా ఉంచేస్తాం. ఆ పాట వీరే కంపోజ్ చేశారనమాట. ఈ విధంగా దానికి సంబంధించిన లిరిక్స్ కూడా అందులో పొందుపరిచారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కానీ, అలాగే చాలామంది చాలా మంచి మంచి అమ్మవారి మీద రచనలు కానీ అక్కడ ఎన్నో చేశారు. దాదాపుగా 450 నుండి 500 వరకు రచనలు చేశారట. వీటిలో ఎక్కువ భాగం నేటి కర్ణాటక
కర్ణాటక సంగీత కచేరీలో సంగీతకారులే పాడతారట. ఆ వీణానాదాలు కూడా ఆయనకు సంబంధించినవి చాలా వరకు ఉన్నాయి. మరియు చెప్పుకున్నాం కదా, కృతి రూపంలో అనేక కవిత్వం రూపంలో కూడా ఉన్నాయి. తన జీవితాంతం అనేక పవిత్ర స్థలాలకు ప్రయాణించారు ఆయన. చెప్పుకున్నాం కదా, తిరుపతి నుంచి, కాశీ నుంచి, శ్రీశైలం నుంచి అన్నింటికీ తిరిగారు ఆయన. తిరిగి చక్కగా అన్నింటి మీద రచించుకుంటూ, రాముడి మీద కావచ్చు, అమ్మవారి మీద కావచ్చు, ఇంకేదైనా సరే అన్నీ కూడా ఈయన రచనలు చాలా చక్కగా తమిళనాడు వెళ్తే అక్కడ రూపొందించబడ్డాయి. ఎవరైనా సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. ఈ రచనల శ్రావ్యత యొక్క లోతు అవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా గొప్ప వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదని గొప్ప గొప్ప వాళ్ళు చెప్తారు. చాలా వరకు అద్వైత ఆలోచనలకు తన పాటలు ప్రవేశించారు. అద్వైతం అంటే ఏంటి? శంకరాచార్యుడు ప్రతిపాదించింది ఓ విధంగాను, ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతం అనే ఆ రాగాలలోనే సర్వమత సమ్మేళనం ఉంటుంది. ఆ సర్వమత సమ్మేళనాన్ని గొప్ప కళాకారులు అందరూ కూడా ఓ విధంగా మనకి ప్రతిపాదించారని చెప్పుకోవచ్చు. చాలా ముత్తుస్వామి గారు 72 మేళకర్త రాగాలలో స్వరకల్పన చేసి ప్రాజెక్ట్ కూడా చేపట్టారట. అంటే ప్రాజెక్ట్ అంటే మనం ప్రాజెక్ట్ అన్నా అప్పుడు ఒక ఏంటంటారు, పూర్తిగానే ఒక ప్రణాళిక కింద అనమాట. అలాగా అనేక అరుదైన మరియు కోల్పోయిన రాగాలకు సంగీత ఉదాహరణలు అందించారు ఆయన. అంటే ఏంటి, మరిచిపోయి అంటే రాగం అనేటువంటిది ఎలా ఉంటుందని మనకు పూర్తి సంగీత కళాకారులకు తెలియని టైంలో ఆయన వీణ మీద ఎన్నో రాగాలను ప్రతిష్ఠించారు. ఆ విధంగా చాలా గొప్పవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే మన ఛానల్లో వీళ్ళందరి గురించి చేసుకోవడానికి గల కారణం కూడా ఇదే. ఇక్కడ ఏదో మనం వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. ఇలా తెలియని వ్యక్తుల గురించి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం. నిజానికి చాలామంది గొప్ప వ్యక్తులు రోజు ఉంటారు. రోజుకు 10-15 మంది అన్నా మనకి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు తరచుడతారు. అందులో ఒకళ్ళని ఖచ్చితంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దైవం సంబూతులు. ఎందుకంటే వీళ్ళు ధనాల గురించి ఆశించలేదు, ధనం గురించో ఇంకో దాని గురించి ఆశించలేదు. కేవలం దైవం గురించి, ధర్మం గురించి, అలాగే మానవ జీవిత విశేషాల గురించి, వాటన్నిటి గురించి వాళ్ళు వెళ్ళే మార్గంలో మంచి నేర్చుకుంటారని ఇవన్నీ కూడా ఓ విధంగా స్వరకల్పనలు చేశారని అనుకోవచ్చు. సంగీత ప్రధానమైన స్వరకల్పనలు ఇవన్నీ, సంగీతానికి ఎంతో ఉపయోగపడే స్వరకల్పనలు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది. ఈయన నెల్లయ్యప్పర్ కంటి అమ్మవారి ఆలయంపై కూడా కంపోజ్ చేశారట. చాలా వరకు ఒక పాటను ఏమని, శ్రీకాంతిమతిం శంకర యువతిం శ్రీ గురు గుహ జననీం సందేహం సమష్టిచరణం హ్రీంకార బీజాకర వదనం హిరణ్యమణిమయ షక్ సదానందం అనే ఒక పాటని కంటి అమ్మవారి ఆలయంపై, నెల్లయ్యప్పర్ కంటి అట అది పేరు, అది ప్రాంతం, అక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారి ఆలయంపై ఈ అద్భుతమైన పాటను కంపోజ్ చేశారు. అది ఇప్పటికీ కూడా ఆలయానికి సంబంధించి మోగుతూనే ఉంటుందిట. ఎంతో గొప్ప గొప్ప రాగాలు తీసుకొచ్చారు. శంకరాభరణం వంటి రాగాలకు ఆయనే మొట్టమొదటి రాజ్యం పోసేట విధంగా శంకరాభరణం వంటి రాగాలు, అంతకుముందు ఉన్న రాగాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అనుకున్నాం కదా ఎన్నో రాగాలను తీసుకొచ్చారని. ఆ విధంగా ఎన్నో రాగాలు కంపోజ్ చేసి ఎన్నో విధాలుగా సంగీతాన్ని ఉద్ధరించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి మహానుభావులు త్యాగయ్య గారు కావచ్చు, వీరు కావచ్చు, అలాగే మనకి మంగళంపూడి బాలమురళీకృష్ణ గారు ఆధునిక కాలంలో కావచ్చు, ఘంటసాల మాస్టర్ కావచ్చు, అంతకుముందు సంగీతం గొప్ప గొప్ప కోవిదులు కావచ్చు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.